హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ శేఖర్. మీరు చూస్తున్నారు సివిల్ హ్యాండ్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనం నేర్చుకోబోయేది ఎర్రర్స్ ఇన్ లెవెలింగ్, మిస్టేక్స్ ఇన్ లెవెలింగ్, ప్రికాషన్స్ ఇన్ లెవెలింగ్. సో ఈ 3 టాపిక్స్ అయితే మనం నేర్చుకోబోతున్నాం. ఈ 3 టాపిక్స్ అయిపోతే మనకి సర్వేయింగ్లీ 3rd చాప్టర్ అయితే అయిపోయినట్టే. సో నేను లాస్ట్ వీడియోలో కర్వేచర్ గురించి అయితే ప్రాబ్లమ్స్ అయితే చెప్పాను. దాని ముందు కర్వేచర్ టాపిక్ మొత్తం చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకోబోయే టాపిక్ కూడా మనందరికీ చాలా అయితే అవసరం. సో ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది ఆపరేట్ చేసినప్పుడు మనకి ఎటువంటి మిస్టేక్స్ అనేది మనకి తెలుసుకోవాల్సింది చాలా అవసరం అనమాట. సో ఎందుకంటే ఇన్స్ట్రుమెంట్ మనం ఆపరేట్ చేసినప్పుడు మన వల్ల ఎర్రర్స్ అనేది రావచ్చు, లేదా ఇన్స్ట్రుమెంట్ వల్ల రావచ్చు, లేదా న్యాచురల్గా రావచ్చు. సో ఇవన్నీ కూడా మనకి టాపిక్లు అయితే చెప్పుకుంటున్నాం. సో స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి లాస్ట్ వరకు. సో నేను మ్యాక్సిమం డీప్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. కొంచెం వీడియో అయితే లెంత్ రావచ్చు. సో ఫస్ట్ వచ్చేసి ఎర్రర్స్ ఇన్ లెవెలింగ్. సో ఇది చూద్దాం. ద ఎర్రర్స్ ఇన్ లెవెలింగ్ కెన్ బి గ్రూప్డ్ అంటే ఇందులో మనకి ఇటువంటివి మనకి అంటే ఇవన్నీ కలిసి రావచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్ అంటే ఇన్స్ట్రుమెంట్లో వచ్చేవి, అండ్ పర్సనల్ ఎర్రర్స్ అంటే మనం చేసేవి, అండ్ న్యాచురల్ ఎర్రర్స్ అంటే మనకి న్యాచురల్గా ప్రకృతిలో జరిగే మనకి వచ్చే ఎర్రర్స్ అన్నమాట. సో మనం ఏమీ చేయలేము. సో వీటిని అయితే మనం కంట్రోల్ చేసుకోవచ్చు, 1 and 2 అయితే. సో ఫస్ట్ ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్ అంటే ఏంటో చూద్దాం. ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్ అంటే ఫస్ట్ వన్ చూడండి. ద ఇంటర్నల్ అరేంజ్మెంట్ ఆఫ్ ద ఫోకసింగ్ ట్యూబ్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్. అంటే ఇన్స్ట్రుమెంట్ లోపల మనకి ఫోకసింగ్ చేసే స్క్రూ ఉంటుంది కదా మనకి బయట. సో ఆ స్క్రూకి మనకి లోపలికి ఆ స్క్రూ ద్వారా ఒక ట్యూబ్కి అటాచ్ అయి ఉంటుంది. సో ఆ ట్యూబ్ అనేది సరిగ్గా అరేంజ్మెంట్ అవ్వకపోతే ఇన్స్ట్రుమెంట్ లోపల అంటే టెలిస్కోప్ లోపల, సో అలాంటిటప్పుడు మనకి ఇన్స్ట్రుమెంట్లో ఎర్రర్స్ అనేది వస్తాయి. సో ఆ ఎర్రర్స్ అనేది మనకి ఎక్కడ చూపిస్తుంది, లెవెల్స్ తీసుకునేటప్పుడు లెవెల్స్లో ఎర్రర్ వస్తుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ పాయింట్ చూడండి. ద బోల్ట్స్ అండ్ మెటల్ షూస్ ఆఫ్ ద ట్రైపోడ్ మే బీ లూజ్. అంటే మనకి ట్రైపోడ్ లెగ్స్ ఉంటాయి కదా, ఆ లెగ్స్కి మనకి స్క్రూస్ ఉంటాయి ఎక్స్టెండ్ చేసుకోవడానికి అండ్ షార్ట్ చేసుకోవడానికి. సో అవి వచ్చేసి మనకి లూజ్ ఉన్నట్టయితే ఆ బోల్ట్ అనేది, సో ట్రైపోడ్ అనేది జారిపోవడం జరుగుతుంది. సో మనకి అప్పుడు ఏమవుతుంది, మనకు తెలియకుండానే మనకి లైన్ ఆఫ్ కొలిమేషన్ అని చెప్పేసి మనకి లెవెల్ మారిపోద్ది. సో అప్పుడు ఏమవుద్ది, మనం తీసుకునే వాల్యూకి లెవెల్స్కి డిఫరెన్స్ అనేది మారిపోయి ఎర్రర్స్ వస్తాయి. సో మనం గమనించలేం. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి. ద గ్రాడ్యుయేషన్ ఆఫ్ లెవెలింగ్ స్టాఫ్ మే నాట్ బి పర్ఫెక్ట్. అంటే మనకి లెవెలింగ్ స్టాఫ్లో గ్రాడ్యుయేషన్స్ అంటే అందులో మనకి లైన్స్ ఉంటాయి కదా, ప్రింట్ చేసిన మెజర్మెంట్స్. సో అవి మనకి సరిగ్గా లేకపోతే కనుక మనకి లెవెల్స్లో కూడా డిఫరెన్స్ వస్తుందని చెప్తున్నాడు. అంటే అది మనకి ఇన్స్ట్రుమెంట్లో వచ్చిన ఎర్రర్ అనమాట. నెక్స్ట్ పాయింట్ చూడండి, డి పాయింట్. స్టాఫ్ ఎర్రర్స్ మే అక్కర్ త్రూ వియర్ అండ్ జాయింట్స్ అండ్ ఏ టెలిస్కోపిక్ స్టాఫ్ మే నాట్ బి ఎక్స్టెండెడ్ ఫుల్లీ. అంటే మనకి స్టాఫ్లో హ్యాలోస్ కింద ఉంటాయి అని చెప్పేసి మనం చాలాసార్లు అయితే చెప్పుకున్నాం. సో ఆ స్టాఫ్లు మనకి ఏంటంటే ఓపెన్ చేసుకుంటే మనకి లోపల నుంచి బయటకు వస్తాయి, ఎక్స్టెండ్ అవుతాయి అవి. సో ఎక్స్టెండ్ చేసినప్పుడు మనకి అది ఫుల్గా ఎక్స్టెండ్ అవ్వకపోతే మనకి ఏమవుతుంది, అందులో ఎర్రర్ వస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు. అందులో మనకి లాస్ట్ చివరి ఎండ్ వరకు మనకి బటన్స్ ఉంటాయి. సో అక్కడ వరకు కూడా మనం స్టాఫ్ అనేది ఎక్స్టెండ్ చేయాలని చెప్తున్నాడు. నెక్స్ట్ వన్ వచ్చేసి ద పర్మనెంట్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ మే నాట్ బి పర్ఫెక్ట్. అంటే మన ఇన్స్ట్రుమెంట్ అనేది సెటప్ చేసినప్పుడు టెంపరీ అడ్జస్ట్మెంట్స్ అన్ని చేసి దాన్ని అంతా అయిపోయిన తర్వాత అన్ని కరెక్ట్గా చేసుకుంటామో చూసుకుంటాం కదా. సో పర్మనెంట్ అడ్జస్ట్మెంట్స్ అంటే ఏంటంటే మనకి ఇన్స్ట్రుమెంట్లో ప్రతి స్క్రూస్ కానీ లైన్ ఆఫ్ కొలిమేషన్స్ మనకి టెలిస్కోప్ అనేది కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి లేవా అని చెప్పేసి చూసుకోవాలి. ఎందుకంటే మనకి ట్రైపోడ్ బిగించినప్పుడు స్క్రూస్ కానీ అవన్నీ చూసుకోవాలి. చూసుకోకపోతే ఏమవుతుంది, మనకి లైన్ ఆఫ్ కొలిమేషన్ అని చెప్పేసి మనకి అది మనకి ప్యారల్గా ఉంటే మనకి ఏదైతే మనకి లెవెల్ సర్ఫేస్ ఉందో ఎర్త్ సర్ఫేస్ దానికి మనకి లైన్ ఆఫ్ కొలిమేషన్ అనేది ప్యారల్గా ఉండదు. సో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనకి బబుల్ ట్యూబ్ అనేది సెంటర్లో ఉండదు. అంటే మనకి లైన్ ఆఫ్ కొలిమేషన్ వచ్చినా సరే ఒక్కొక్కసారి బబుల్ అనేది తేడా ఉంటుంది. ఓకే, అప్పుడు ఏమవుతుంది, మనకి ఇన్స్ట్రుమెంట్లో ఎర్రర్ ఉందని చెప్పేసి మనం గుర్తించాలి. అంటే ఎఫ్ పాయింట్ చూడండి, అందులో కూడా సేమ్ అదే చెప్తున్నాడు. ఎర్రర్ డ్యూ టు స్లగ్గిష్ బబుల్. స్లగ్గిష్ అంటే మనకి నిదానమైన, ఓకేనా. అంటే మనకి ఇన్స్ట్రుమెంట్ పర్ఫెక్ట్గా ఒక ప్లేస్లో కదలకుండా ఉన్నా సరే మనకి ఏమవుతుంది, బబుల్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. సో అలాంటి బబుల్స్ ఉన్నప్పుడు కూడా ఆ ఇన్స్ట్రుమెంట్లో మనకి ఎర్రర్స్ వస్తాయని చెప్పేసి చెప్తున్నాడు. నెక్స్ట్ వన్ వచ్చేసి పర్సనల్ ఎర్రర్స్. అంటే ద ఇన్స్ట్రుమెంట్ మే నాట్ బి లెవెల్ ప్రాపర్లీ, దట్ ఈజ్ నాట్ సెంటరింగ్ ది బబుల్. అంటే మనం బబుల్ సెంటరింగ్ చేసినప్పుడు సరిగ్గా సెంటరింగ్ చేయకపోతే, అంటే ఇదేంటి మనం చేసే మిస్టేక్స్. పర్సనల్ మిస్టేక్స్ అంటే
ఇన్స్ట్రుమెంట్లు వాటి తంటావి వచ్చినవి కాదు, మనం చేసేవి, మన చేతిలో మనం చేసుకునే తప్పులు అన్నమాట. ఓకేనా, అంటే బబుల్ అనేది సరిగ్గా సెంటరింగ్ చేయనప్పుడు. నెక్స్ట్ పాయింట్, ద ఫోకసింగ్ ఆఫ్ ది ఐపీస్ అండ్ ఆబ్జెక్ట్ గ్లాస్ మే నాట్ బి పర్ఫెక్ట్ అండ్ ద పారలాక్స్ మే నాట్ బి ఎలిమినేటెడ్. అంటే మనం ఫోకసింగ్ అనేది సరిగ్గా చేయకపోతే, ఐపీస్ అయినా ఫోకసింగ్ స్క్రూ అయినా మనం సరిగ్గా చేయకపోతే వచ్చే ఎర్రర్ ఏంటి, పారలాక్స్ కదా. సో అది మనం సరిగ్గా చేయకుండా అలాగే ఉంచి లేబుల్స్ అనేది తీసుకున్నట్టయితే అప్పుడు మనం ఆ ఎర్రర్ అనేది మనం తీయలేమని చెప్పేసి చెప్తున్నాడు. నెక్స్ట్ వన్, నాట్ హోల్డింగ్ ద స్టాఫ్ వెర్టికల్లీ. అంటే స్టాఫ్ని మనం వెర్టికల్గా పర్ఫెక్ట్గా 90 degreesలో పట్టుకోవాలి, ఏ పక్కకి వాల్చకూడదు. సో అలాగ పక్కకు వాల్చినట్టయితే అది కూడా మన తప్పు అనేసి చెప్తున్నాడు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్కరెక్ట్ రీడింగ్ ఆఫ్ ది స్టాఫ్. అంటే స్టాఫ్లో రీడింగ్స్ ఉంటాయి కదా మనకి, అవి కూడా మనకి రివర్స్లో ఉంటాయి. సో మనకి ఏంటి, 0 కింద ఉంటుంది అండ్ 4 meters మనకి 3 meters స్టాఫ్ అయితే మనకి హైయెస్ట్ రీడింగ్ వచ్చేసి పైన ఉంటుంది. సో అది రివర్స్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, కింద నుంచి లెక్క పెట్టుకుంటూ మనం ఎక్కడైతే కోయిన్సైడ్ అయిందో క్రాస్ చేసి మనం లెక్కేసుకోవాలి. సో మనం అలాగా మెజర్ చేసినప్పుడు అది మనం రాంగ్గా కనుక రీడ్ చేసినట్టయితే, ఆ స్టాఫ్ని మెజర్మెంట్ అనేది రాంగ్గా రీడ్ చేసినట్టయితే అది కూడా మన మిస్టేక్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ వన్, ఈ చూడండి, ఇన్కరెక్ట్ సెట్టింగ్ ఆఫ్ ది టార్గెట్. అంటే మనం ఏదైతే మనం ఐపీస్ కంటే పైన మనకి చిన్నవి ఒక చిన్న గీతలకు కానీ, నేను ఇన్స్ట్రుమెంట్ గురించి చెప్పినప్పుడు వీడియోస్లో అయితే చూపించాను. సో అందులో మనం టార్గెట్ అయితే ఫిక్స్ చేసుకోవచ్చు. అప్పుడు దాని తర్వాత ఆ టార్గెట్ మనం ఫిక్స్ చేసుకున్న తర్వాత ఐపీస్లో చూసి మనం దాన్ని సైట్ అయితే చేయాలి. సో అలాగా మనం తప్పు కనుక టార్గెట్ చేసినట్టయితే మనకి ఎర్రర్స్ వస్తాయని చెప్తున్నాడు. అప్పుడు ఏమవుద్ది, క్రాసెస్ అనేది ఇన్స్ట్రుమెంట్ మీద కాకుండా, అంటే స్టాఫ్ మీద కాకుండా అది పక్కకి వెళ్ళిపోద్ది. సో మనం రీడింగ్ అనేది తప్పు తీసుకుంటాం. నెక్స్ట్ వన్, టెలిస్కోపిక్ స్టాఫ్ నాట్ ఫుల్లీ ఎక్స్టెండెడ్. సో ఇందాక చెప్పుకున్నాం కదా, మన స్టాఫ్ అనేది మొత్తం అంతా ఫుల్గా ఎక్స్టెండ్ చేయకుండా మధ్యలో ఆపేస్తే ఏమవుతుంది, మనకి మెజర్మెంట్స్ అనేది ఎక్కువ వస్తుంది. ఓకేనా, అంటే మనకి స్టాఫ్ కొంచెం ఉంటుంది, బట్ అందులో లోపల నుంచి రెండోది వస్తుంది బయటికి పైకి. సో అది మనం ఫుల్గా రాకపోతే ఏమవుతుంది, మనకి ఏదైతే పైన 3 meters 4 meters ఏదైతే మన హయ్యర్ మెజర్మెంట్ ఉందో అది కింద ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, మనకి మెజర్మెంట్ అనేది ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎర్రర్ ఇన్ సైటింగ్ అకర్స్ వెన్ ద హారిజంటల్ క్రాస్ హెయిర్స్ డస్ నాట్ ఎగ్జాక్ట్లీ కోయిన్సైడ్ ది స్టాఫ్ గ్రాడ్యుయేషన్. అంటే క్రాస్ హెయిర్స్ అనేది మన స్టాఫ్ మీద ఉండే లైన్స్కి, అంటే మెజర్మెంట్స్ హారిజంటల్గా గీతలు ఉంటాయి కదా, వాటికి కరెక్ట్గా కోయిన్సైడ్ అవ్వకపోతే మనం రీడింగ్ అనేది తప్పు తీసుకుంటాం. సో అప్పుడు అది కూడా ఎర్రర్ అని చెప్పేసి చెప్తున్నాడు. డిస్టర్బింగ్ ది ట్రైపాడ్ డ్యూరింగ్ ద రీడింగ్స్. ఇది చాలామంది ఎక్కువగా చేసే మిస్టేక్ అనమాట. పర్సనల్ ఎర్రర్స్లో ఏంటంటే, మనం ఇన్స్ట్రుమెంట్ ఫిక్స్ చేసిన తర్వాత మనం మెజర్ చేసినప్పుడు, అంటే రీడింగ్ అనేది తీసుకుంటున్నప్పుడు ట్రైపాడ్ని చాలామంది తన్నేస్తారు. అది చాలా చాలా పెద్ద తప్పు. ఎందుకంటే అది ట్రైపాడ్ ఒకసారి కదిలిందంటే ఇన్స్ట్రుమెంట్ మొత్తం కదిలిపోద్ది, లెవెల్ చేంజ్ అయిపోద్ది. అంటే అప్పటి వరకు తీసుకున్న పాయింట్లన్నీ వేస్ట్ అయిపోతాయి. అంటే అప్పటి వరకు మనం చేసిన వర్క్ అంతా ఏమవుద్ది, వృధా అయిపోద్ది. సో ఇన్స్ట్రుమెంట్ ఒకసారి ఫిక్స్ చేసిన తర్వాత ఐపీస్ పట్టుకుని లేదా ఇన్స్ట్రుమెంట్ చేతితో పట్టుకుని రొటేట్ చేయడానికి తప్ప ఇన్స్ట్రుమెంట్ని ఇంకెప్పుడు మనం ముట్టుకోకూడదు, ట్రైపాడ్ని అయితే అస్సలు కదపకూడదు. ఓకేనా, అంటే మనం చూసినప్పుడు కూడా మనం లెవెల్ సెట్ చేసుకుని జస్ట్ మనం కొంచెం క్రౌచ్ అయితే చూడాలి. అంటే మనం జస్ట్ వంగుని చూడాలి. అండ్ మనకి ట్రైపాడ్ లెగ్ గడ్డ వస్తుంది అన్నప్పుడు ఏం చేయాలి, లెగ్కి లెఫ్ట్ రైట్ నుంచుని జస్ట్ దాన్ని పీక్ చేస్తున్నట్టు పక్కకి ఇలా వంగుని చూడాలి, అంతే. అంతకుమించి మనం ట్రైపాడ్ని అయితే అసలు కదపకూడదు. నెక్స్ట్ వన్ వచ్చేసి న్యాచురల్ ఎర్రర్స్. అంటే మనకి పర్సనల్గా మనం చేసి కాదు, ఇన్స్ట్రుమెంట్ తయారైనప్పుడు అందులో వచ్చే ఎర్రర్స్ కూడా కాదు. అంటే మనకి న్యాచురల్గా అక్కరయ్యే ఎర్రర్స్ ఏంటంటే కర్వేచర్ ఆఫ్ ది ఎర్త్ అండ్ రిఫ్రాక్షన్. సో మనకి ఈ లెసన్లో అయితే ఫస్ట్ టాపిక్ అదే. వీటి గురించి అయితే నేను చాలా డీప్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన, వీడియో చూడకపోతే చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అండ్ కర్వేచర్ ఆఫ్ ది ఎర్త్ అంటే ఏంటంటే, మనకి ఫ్రంట్కి వెళ్ళి కొద్ది ఎర్త్ ఏమవుద్ది, స్పిరాడికల్ షేప్ వల్ల మనకి కిందకి బెండ్ అయిపోతుంది. అంటే మనకి ఆర్క్ షేప్లాగా కింద దిగిపోతుంటుంది. అప్పుడు ఏమవుద్ది, మన ఇన్స్ట్రుమెంట్ పెట్టిన లైన్ ఆఫ్ కొలిమేషన్ లెవెల్ అయితే రాదు. సో అది కూడా మనం ఎర్రర్. సో అవి చెక్ చేసుకోవాలి. ఆ ఎర్రర్స్ అనేది ఒకవేళ వచ్చినా మనం వాటిని ఎలా ఎలిమినేట్ చేయాలని చెప్పేసి ప్రాబ్లమ్స్ కూడా దీని ముందు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ సన్ అండ్ విండ్. అంటే మనకి ఎక్కువ గాలి వేసినప్పుడు ఏమవుతుందంటే ఇన్స్ట్రుమెంట్ కదిలిపోద్ది. ఓకేనా, అంటే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సన్కి హీట్కి కూడా మనకి ఇన్స్ట్రుమెంట్ అనేది బాగా వేడిగా అయిపోవడం, అందులో మనకి లోపల వేపర్స్ లాగా రావడం. సో అలాగా దానివల్ల ఏమవుతుందంటే మనకి సరిగ్గా కనిపించకపోవడం అన్నీ జరుగుతుంది. సో గాలి వల్ల అయితే ఇన్స్ట్రుమెంట్ కదిలిపోతే లెవెల్ చేంజ్ అయిపోద్ది. నెక్స్ట్ వన్ వచ్చేసి వేరియేషన్ ఇన్ టెంపరేచర్. మనకి టెంపరేచర్ వేరియేషన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, కోల్డ్ అనుకోండి మనకి లోపల వేపర్స్ వచ్చేస్తాయి, అంటే మంచులాగా వచ్చేస్తుంది, ఐపీస్ మనకి సరిగ్గా కనిపించదు. అండ్
అది బాగా వేడిగా అయిపోయింది అనుకోండి, ఏమవుతుందంటే దూరంగా మనం స్టాఫ్ని రీడ్ చేసినప్పుడు మనకి వేడి పొగల్లాగా వస్తుంది కదా. సో అలాగే సెగలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇమేజ్ అనేది ఊగుతూ ఉంటుంది. సో పర్ఫెక్ట్గా మీరు క్రాస్ చేసి కదలకుండా ఉంచిన ఏమవుతుందంటే ఇమేజ్ ఊగుతుంది, అంటే మనం చూసే స్టాఫ్ అనేది ఊగుతున్నట్టు కనిపిస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే మనం పర్ఫెక్ట్గా ఒక రీడింగ్ అనేది తీసుకోవడం చాలా కష్టమవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి సెటిల్మెంట్ ఆఫ్ ది ట్రైపోర్డ్. అంటే మన ట్రైపోర్డ్ అనేది ఫిక్స్ చేసిన తర్వాత కింద ఒకవేళ లూజీ సాయిల్ లాంటి అలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, ఏమవుద్ది ఆ వెయిట్కి ఆ ట్రైపోర్డ్ అనేది అందులోకి కొంచెం కొంచెం దిగిపోతూ ఉంటుంది. అలాంటిదప్పుడు మనకి లెవెల్ అనేది పైకి పెరిగిపోతూ ఉంటుంది. సో అవి కూడా మనకి ఎర్రర్స్ అవి మనం న్యాచురల్గా వచ్చేవి, మనం ఏం చేయలేం. సో మనం ఎప్పుడైనా ఫిక్స్ చేసినప్పుడు ఇన్స్ట్రుమెంట్ అనేది మనకి లెగ్స్ పెట్టుకుని కాడంతా మనకి అంత పర్ఫెక్ట్గా ఉందా లేదా ప్లేస్ అని మొత్తాన్ని చెక్ చేసుకుని అప్పుడు ఇన్స్ట్రుమెంట్ అయితే సెటప్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి సెటిల్మెంట్ ఆఫ్ ది టర్నింగ్ పాయింట్. టర్నింగ్ పాయింట్ అంటే ఏంటి, మనం ఒక ఇన్స్ట్రుమెంట్ షిఫ్ట్ చేసినప్పుడు వేరే ప్లేస్కి వెళ్తాం కదా. సో అలాగా మనం వేరే ప్లేస్కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ మనం లెవెల్స్ అనేది సెట్ చేసినప్పుడు కూడా మనకి దీనికి కంపేర్ చేసుకుంటే ఫస్ట్ పాయింట్కి సెకండ్ పాయింట్కి అలాంటి టైంలో మనకి ఎర్రర్స్ అనేసి వస్తాయని చెప్పేసి చెప్తున్నాడు. సో ఇవి న్యాచురల్ ఎర్రర్స్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మిస్టేక్స్ ఇన్ లెవెలింగ్. అంటే మనం లెవెలింగ్ చేస్తున్నప్పుడు మనం చేసే మిస్టేక్స్, అందులో మనకి ఏముంటాయి అంటున్నాడంటే రీడింగ్స్. అంటే మనం రీడింగ్స్ తీసుకుంటున్నప్పుడు అండ్ నెక్స్ట్ రీడింగ్స్ని రికార్డ్ చేస్తున్నప్పుడు, అంటే మనం రీడింగ్స్ని నోట్ చేసుకుంటున్నప్పుడు వచ్చేవి, అండ్ వాటిని క్యాలిక్యులేట్ చేసినప్పుడు వచ్చే ఎర్రర్స్ అన్నమాట. సో ఇవి ఏంటనేది చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి రీడింగ్ ద స్టాఫ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్. అంటే స్టాఫ్ను మనం రాంగ్ డైరెక్షన్లో కనుక మనం రీడ్ చేసినట్టయితే, అంటే మనకి ఇన్వర్టెడ్ పొజిషన్స్లో కానీ సో అలా చేసినప్పుడు ఏమవుద్ది, జీరో మనకి ఎప్పుడు కిందకు ఉంటుంది. సో దాన్ని మనం ఇన్వర్ట్ చేస్తే పైకి వెళ్ళిపోద్ది. సో లేదా దాన్ని రొటేట్ చేయటం లేదా పక్కకు వాల్చడం అలాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక 2-3 పాయింట్స్ మనకి ఏమవుద్ది ఎక్కువ తక్కువ చూపిస్తుంటుంది. సో నెక్స్ట్ వచ్చి షుడ్ బి రీడ్ ఇన్ ద డైరెక్షన్ ఇన్ విచ్ గ్రాడ్యుయేషన్స్ ఇంక్రీజ్. అంటే మనకి ఏమవుతుంది కింద నుంచి పైకి ఇంక్రీజ్ అవుతుంది. సో అదే డైరెక్షన్లో మీరు రీడింగ్స్ అయితే చదవాలని చెప్తున్నాడు. నెక్స్ట్ వన్ వచ్చేసి రీడింగ్ ది స్టేడియా హెయిర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ద సెంట్రల్ హారిజన్ హెయిర్. అంటే మనకి అందులో 3 హెయిర్స్ ఉంటాయి క్రాస్ హెయిర్స్లో. సెంటర్లో వచ్చేసి మనకి పెద్దది ఉంటుంది, దాని పైన కింద 2 చిన్న చిన్న క్రాస్ హెయిర్స్ ఉంటాయి హారిజెంటల్గా. సో మనం సెంట్రల్లో ఉండే హారిజెంటల్ హెయిర్ని మాత్రమే మనం రీడ్ చేయాలి. అంటే ఆ సెంటర్ హెయిర్కి ఏదైతే కోయిన్సైడ్ అవుతుందో ఆ మెజర్మెంట్ని మాత్రం మనం రీడ్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నాడు. నెక్స్ట్ వన్ వచ్చేసి రీడింగ్ ది రాంగ్ ఫిగర్స్ ఆఫ్ మీటర్స్ అండ్ డెసిమీటర్స్. అంటే అందులో మనకి మీటర్స్ అండ్ డెసిమీటర్స్ ఉంటాయి కదా, మనకి వేరే వేరే యూనిట్స్ ఉంటాయి కదా. సో ఆ యూనిట్స్ అనేది మనం కరెక్ట్గా రాసుకోవాలని చెప్పేసి చెప్తున్నాడు. అంటే 1 మీటర్ ఉంటుంది, 1 తర్వాత 1.5 అలా ఉంటాయి కదా. అంటే పాయింట్ తర్వాత వచ్చే వాల్యూస్ కూడా మనం చాలా పర్ఫెక్ట్గా అయితే రాసుకోవాలని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఇప్పుడు 1 మీటర్ తర్వాత ఉంది 1.56. సో అలాగా మనకి పాయింట్ తర్వాత వచ్చే కూడా మనం చాలా పర్ఫెక్ట్గా మెజర్ చేసి అంటే ఇన్స్ట్రుమెంట్లో చూసి అవన్నీ పర్ఫెక్ట్గా చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నాడు. నెక్స్ట్ వన్ వచ్చేసి రీడింగ్ ది లెవెలింగ్ స్టాఫ్ విచ్ ఈజ్ నాట్ ఫుల్లీ ఎక్స్టెండెడ్. అంటే స్టాఫ్ అనేది ఫుల్గా ఎక్స్టెండ్ అవ్వకపోతే అప్పుడు మనం మెజర్ చేసిన వాల్యూస్ అనేది తప్పు వస్తాయని చెప్పేసి చెప్తున్నాడు. రీడింగ్ ది రాంగ్ గ్రాడ్యుయేషన్స్ ఆర్ ఆర్మిటింగ్ ఏ జీరో ఫ్రమ్ a staff reading. From example, reading 1.35 meters instead of 1.035 meters. అంటే మనం అందులో వాల్యూస్ అనేది రీడ్ చేసినప్పుడు 0 నుంచి కిందకు వస్తాం కదా. అది సపోజ్ 1.35 మీటర్స్ ఉందనుకోండి, దాన్ని మీరు 1.035 మీటర్స్ అని చదవచ్చు. సో అలాంటి మిస్టేక్స్ చేయకూడదని చెప్పేసి చెప్తున్నాడు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫర్గెటింగ్ టు టేక్ 2 sides, దట్ ఈస్ బ్యాక్ సైడ్ అండ్ ఫోర్ సైడ్ అండ్ చేంజ్ పాయింట్. అంటే మన ఇన్స్ట్రుమెంట్ పెట్టిన తర్వాత ఫస్ట్ ఎప్పుడు బ్యాక్ సైడ్ తీసుకోవాలి, అది మర్చిపోకూడదని చెప్తున్నాడు. సో అది మర్చిపోతే అదొక ఎర్రర్. అండ్ ఫోర్ సైడ్ తీసుకోవాలి, అంటే లాస్ట్ తీసుకున్న పాయింట్ ఫోర్ సైడ్. సో అది మర్చిపోతే అదొక ఎర్రర్, అది మర్చిపోకూడదని చెప్తున్నాడు. అండ్ ఎప్పుడైనా ఇన్స్ట్రుమెంట్ చేంజ్ చేయాలంటే చేంజ్ చేయకముందు ఎక్కడైతే మనం ఇన్స్ట్రుమెంట్ పెట్టాలనుకుంటున్నామో ఆ పాయింట్ని కూడా మనం లెవెల్స్ తీసుకోవాలని చెప్పేసి చేంజ్ పాయింట్ కూడా చెప్తున్నాడు. సో దాన్ని కూడా మనం మర్చిపోకూడదు. సో అది మర్చిపోయి మీరు ఏం చేస్తారు, డైరెక్ట్ ఇన్స్ట్రుమెంట్ తీసుకెళ్ళి ఏదో చోట పెట్టేశారు అనుకో, ఆ లెవెల్ మీరు తీసుకోవాలి. సో అది ఏమవుతుంది, మనకు లాస్ట్ ఫోర్ సెట్ అవుతుంది కదా. సో అలా మనం తీసుకోకుండా ఇన్స్ట్రుమెంట్ చేంజ్ అయితే అది కూడా ఒక ఎర్రర్ అని చెప్తున్నాడు. సో ఇవి మనకి మిస్టేక్స్ ఇన్ రీడింగ్స్, అంటే మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు అంటే మనం రాసుకునేటప్పుడు మనకు వచ్చే. సో అవి మనం రికార్డ్ చేస్తుంటే అంటే చూసిన వాల్యూస్ని బుక్లో రాసుకుంటున్నప్పుడు మనకు వచ్చే ఎర్రర్స్ ఏంటంటే రికార్డింగ్ ది ఎర్రర్ ఇన్ రాంగ్ కాలం. అంటే బ్యాక్ సైడ్ తీసుకున్నారు, సో ఆ బ్యాక్ సైడ్ వాల్యూని బ్యాక్ సైడ్లో కాకుండా ఇంటర్మీడియట్ సైడ్లో వేస్తే అదొక ఎర్రర్. ఇంటర్మీడియట్ సైడ్స్లో మనం తీసుకున్న పాయింట్స్ని అనుకోకుండా ఫోర్ సైడ్లో రాశారనుకోండి, అదొక ఎర్రర్. నెక్స్ట్ వన్ వచ్చేసి
ట్రాన్స్పోజింగ్ ఆఫ్ ఫిగర్స్, దట్ ఈస్ ఎంటరింగ్ బ్యాక్ సైడ్ 4 సైడ్ కాలమ్స్ అండ్ 4 సైడ్ ఇన్ బ్యాక్ సైడ్ కాలమ్స్. అంటే బ్యాక్ సైడ్కి 4 సైడ్కి మనకి టేబుల్లో కాలమ్స్ ఉంటాయి కదా ఫీల్డ్ బుక్లో. సో అవి బ్యాక్ సైడ్ కాలమ్ని 4 సైడ్ కాలమ్ అని, 4 సైడ్ కాలమ్ని బ్యాక్ సైడ్ కాలమ్ అని అలాగ మార్చేసి రాశారంటే సో అప్పుడు కూడా మనకి రికార్డ్ చేసినప్పుడు మిస్టేక్స్ వస్తాయని చెప్తున్నాడు. నెక్స్ట్ వన్ వచ్చేసి omitting ది రికార్డింగ్ ఆఫ్ అన్ ఎంట్రీ అల్గోటర్. అంటే ఒమిటింగ్ అంటే ఇక్కడ మనం నెగ్లెక్ట్ చేయటం అన్నమాట. ఓకేనా, అంటే మనం వాల్యూస్ అనేది ఎంటర్ చేసినప్పుడు నెగ్లెక్ట్ చేయటం. ఏం వాల్యూస్ అంటే ఆల్ టుగెదర్, అంటే మనం టోటల్ వాల్యూస్ అంటే బ్యాక్ సైడ్ ఉన్నాయనుకోండి, మొత్తం బ్యాక్ సైడ్స్ అన్ని టోటల్ చేసి రాసుకుంటాం. సో మనం మొత్తం ఎన్ని పాయింట్లు తీసుకున్నాం అబ్జర్వ్ చేసినప్పుడు సో ఇవన్నీ పాయింట్స్ మనం నోట్ చేసుకోవాలనేది మనం నెగ్లెక్ట్ చేసామంటే అది కూడా మనకి రికార్డింగ్లో ఒక ఎర్రర్ అని చెప్పేసి చెప్తున్నాడు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి రికార్డింగ్ ద రీడింగ్ విత్ ద డిజిట్స్ ఇంటర్చేంజ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ 1.325 ఫర్ 1.235 అన్నాడు. అంటే మనకి 1.325 వాల్యూ అని అబ్జర్వ్ చేసిన మన సర్వేర్ అంటే ఇన్స్ట్రుమెంట్లో చూసిన వ్యక్తి ఏం చెప్తాడు, అక్కడ వాల్యూ 1.325 ఉందని చెప్తాడు. సో మనం అది అనుకోకుండా అంటే మిస్టేక్గా మనం రాంగ్ వినియం ఏదో చేసి ఏమవుతుంది దాన్ని 1.235 అని రాసాము అని అంటే అది కూడా ఒక మిస్టేక్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఎవరైతే రికార్డ్ చేసుకుంటారో అక్కడ అబ్జర్వ్ చేసిన వ్యక్తి చెప్పిన ప్రతి వాల్యూని చాలా జాగ్రత్తగా అయితే నోట్ చేసుకోవాలి ఫీల్డ్ బుక్లో. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి రికార్డింగ్ రిమార్క్స్ అగెనెస్ట్ ఏ రాంగ్ లైన్. అంటే రిమార్క్స్ వచ్చేసి అంటే మనం ఏం రాస్తాం, బెంచ్ మార్క్ పాయింట్ అనుకోండి, బెంచ్ మార్క్ అని, బ్యాక్ సైడ్ పాయింట్ బ్యాక్ సైడ్ కాదు చేంజ్ పాయింట్ అనుకోండి, చేంజ్ పాయింట్ అని. సో మనం రిమార్క్స్లో అయితే రాస్తాం కదా. సో ఆర్ఎల్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనకి అన్నీ అక్కడ రిమార్క్స్లో అయితే రాసుకుంటాం. సో ఆ రిమార్క్స్ అనేది ఒక లైన్లో కాకుండా అంటే ఇప్పుడు సపోజ్ బెంచ్ మార్క్ ఒక పాయింట్ ఉందనుకుందాం బ్యాక్ సైడ్, సో అది బెంచ్ మార్క్ అని కరెక్ట్గా బ్యాక్ సైడ్ లైన్లో కాకుండా ఈ ఇంటర్మీడియట్ సైడ్లోనూ రాశారనుకో సో అది రాంగ్ అవుద్ది. అండ్ రికార్డింగ్ ఏ రీడింగ్ డిఫరెన్స్ ఫ్రమ్ ద వన్ కాల్డ్ బై ద ఇన్స్ట్రుమెంట్ మ్యాన్. అంటే ఇక్కడ రికార్డింగ్ ఏ రీడింగ్ డిఫరెంట్ అంటే ఇప్పుడు ఒక రీడింగ్ బదులు ఇంకొక రీడింగ్ అనేది మనం రాస్తాం. ఇప్పుడు ఫ్రమ్ ద వన్ కాల్డ్ బై ద ఇన్స్ట్రుమెంట్ మ్యాన్ అంటే ఇన్స్ట్రుమెంట్ మ్యాన్ చెప్పినప్పుడు అంటే టు అవాయిడ్ దిస్ ఎర్రర్ ద సర్వేయర్ షుడ్ స్పీక్ అవుట్ ద వాల్యూ ఆఫ్టర్ ద రికార్డింగ్. అంటే ఇన్స్ట్రుమెంట్ మ్యాన్ అంటే ఇన్స్ట్రుమెంట్లో వాల్యూస్ అబ్జర్వ్ చేసేవాడు. ఓకేనా, తను ఏం చేస్తాడు ఐపీఎస్లో చూసి వాల్యూ చెప్తాడు, అది మీరు రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఆ రాసుకున్న వ్యక్తి ఆ వాల్యూని మళ్ళీ తనకు చెప్పాలి. సో తను చెప్పింది రైటా కాదా, తను రికార్డ్ చేసింది రైటా కాదా అని చెప్పి మళ్ళీ తను చెప్పుకుంటాడు. సో అది 2 సార్లు చెప్పుకోవాలని చెప్పేసి పాయింట్లు అయితే చెప్తున్నాడు. నెక్స్ట్ వన్ వచ్చేసి మిస్టేక్స్ ఇన్ కంప్యూటేషన్. అంటే మనం ఏదైతే అబ్జర్వ్ చేసిన తర్వాత మనం చేసే మెథడ్స్ ఉంటాయి కదా, హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మెథడ్ కానీ రైజ్ అండ్ ఫాల్ మెథడ్ కానీ, సో ఇలాంటి మెథడ్స్లో మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఆ వాల్యూస్ అనేది తప్పు కనుక చేసినట్టయితే ఆ క్యాలిక్యులేషన్స్ అవి వచ్చేసి కూడా ఇది మిస్టేక్స్ ఇన్ కంప్యూటేషన్లోకి అయితే వస్తాయంటే రెడ్యూసింగ్ ద లెవెల్స్ రాంగ్లీ. లెవెల్స్ అని మనం రెడ్యూస్ చేసినప్పుడు తప్పుగా మనం రెడ్యూస్ చేస్తాం. అంటే నాట్ అప్లైయింగ్ ది చెక్స్ అంటే అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో చెక్ చేస్తాం కదా, ఆ చెక్ అనేది మనం సరిగ్గా చేయకుండా తప్పు చేసినట్టయితే అది కూడా ఎర్రర్ అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఇటువంటి అంటే మిస్టేక్స్ ఇన్ లెవెలింగ్ అండ్ ఎర్రర్స్ ఇన్ లెవెలింగ్ ఇటువంటివి రాకుండా ఉండాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి దీని తర్వాత టాపిక్ చూడండి. ప్రికాషన్స్ ఇన్ లెవెలింగ్ అంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కదా. ఫాలోయింగ్ ప్రికాషన్స్ షుడ్ బి టేకెన్ వైల్ లెవెలింగ్. అంటే మనం లెవెలింగ్ చేసినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ద స్టాఫ్ షుడ్ బి హెల్డ్ వెర్టికల్ వెన్ ద రీడింగ్ ఈస్ టేకెన్. అంటే మనం రీడింగ్ తీసుకున్నప్పుడు మన స్టాఫ్ అనేది చాలా వెర్టికల్గా స్ట్రైట్గా ఉండాలని చెప్పేసి చెప్తున్నాడు. నెక్స్ట్ పాయింట్లో వెన్ టేకింగ్ ద రీడింగ్స్ ఆల్వేస్ మేక్ షూర్ దట్ ద బబుల్ ఆఫ్ ద లెవెల్ టు బి సెంటర్. అంటే ఎప్పుడైనా మనం రీడింగ్ తీసుకున్న ప్రతిసారి మనం అంటే ఎవ్రీ రీడింగ్ కానీ లేదా ఒక 2 రీడింగ్లు ఒకసారి అయినా పర్వాలేదు మీరు బబుల్ అనేది సెంటర్లో ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ప్రతిసారి. ఎందుకంటే ఒక్కొక్కసారి మన కాల్ తగిలిందైనా బబుల్ అనేది సెంటర్ నుంచి బయటకు అయితే వచ్చేయచ్చు. సో అలాంటప్పుడు మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. వెన్ ద యూజింగ్ ఏ ఫోల్డింగ్ స్టాఫ్ అంటే మనం ఫోల్డింగ్ స్టాఫ్స్ ఏవైతే అవి యూజ్ చేసినప్పుడు ఆల్వేస్ చెక్ ద ఈచ్ సెక్షన్ ఆఫ్ ద స్టాఫ్ ఈజ్ డ్రాన్ అవుట్ ఆఫ్ ఇట్స్ ఫుల్ ఎక్స్టెంట్ వెన్ ఎక్స్టెండ్ అండ్ ద స్ప్రింగ్ క్లిప్స్ ఆర్ సెక్యూర్డ్. అంటే మనం ఎక్స్టెండ్ చేసే స్టాఫ్స్ అయితే ఫుల్గా ఎక్స్టెండ్ చేసామో లేదా, వెనకాల బటన్స్ ఉంటాయి కదా అవి బయటకు వచ్చి పర్ఫెక్ట్గా సరిపోయిందా లేదా, ఫోల్డింగ్ చేసి అయితే మధ్యలో మనకి హింజెస్ ఉంటాయి అవన్నీ పూర్తిగా ఓపెన్ అయినాయా లేవని చెప్పేసి చెక్ చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నా. అంటే రీడింగ్ తీసుకునే ముందే ఒకసారి ఇవన్నీ చెక్ చేసుకోవాలని చెప్పేసి తోడు పాయింట్లు అయితే వాళ్ళు చెప్తున్నాడు. సో ఇది ఒక ప్రికాషన్. నెక్స్ట్ వన్ వచ్చేసి వైల్ అబ్జర్వింగ్ ద రీడింగ్స్ ఫాలో ద బేసిక్ ప్రిన్సిపల్ ఈజ్ టు రీడ్ ద డైరెక్షన్ ఇన్ విచ్ ద గ్రాడ్యుయేషన్స్ ఇంక్రీజ్. అంటే
మనం ఎప్పుడైనా రీడింగ్స్ అనేది అబ్జర్వ్ చేసినప్పుడు అది కింద నుంచి వస్తుంది. అంటే మీరు వాల్యూ అనేది రీడ్ చేసినప్పుడు కింద నుంచి లెక్కేసుకుంటూ రండి. అంటే కింద 0, మీకు అక్కడ 1 మీటర్ కనిపిస్తుంది కదా, సో 1 తర్వాత మీకు క్రాసెస్ అనేది ఎక్కడ క్రాస్ అయినాయి అంటే ఎక్కడ మీట్ అయినాయి అని చెప్పేసి, సో ఆ పాయింట్. సో అలా మీరు ప్రతి పాయింట్ని కూడా అలాగ అబ్జర్వ్ చేసుకుంటూ రావాలి. సో అప్పుడు మీరు కరెక్ట్గా రీడింగ్ అయితే తీసుకోగలరు. అలా కాకుండా అక్కడ మీకు ఏదో వాల్యూ కనిపించిందని చెప్పేసి ఆ కనిపించింది అలా చెప్పేది ఏమవుతుంది, ప్రతిదీ మిస్టేక్ అవుతుంది. సో మీరు కింద నుంచి లెక్కేసుకుంటారండి. కొద్దిగా ఒక 1 minute లేట్ అయినా పర్వాలేదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇఫ్ ద డయాఫ్రమ్ హ్యాజ్ 2 vertical hairs, అంటే మనకి డయాఫ్రమ్లో 2 vertical hairs ఉంటాయి. బ్రింగ్ ద ఇమేజ్ ఆఫ్ ద స్టాఫ్ బిట్వీన్ ద 2 vertical hairs అండ్ చెక్ ద వెర్టికల్ ఆఫ్ ది స్టాఫ్. అంటే మనకి హారిజెంటల్గా 3 ఉంటాయి, మధ్యలో పెద్దది ఉంటుంది, పైన కింద 2 చిన్న కొంచెం దూరంలో ఉంటాయి. బట్ మనకి వెర్టికల్గా వచ్చేసరికి కొన్ని కంపెనీస్లో ఏంటంటే అంటే లెవెలింగ్ అంటే డంప్ లెవెల్ వీటిలో కాదు, కానీ కొంచెం ఆటో లెవెల్ కానీ టోటల్ స్టేషన్ కానీ ఇలాంటి వాటిలో ఏంటంటే మనకి వెర్టికల్గా ఉండే క్రాస్ హెయిర్స్లో కూడా 2 ఉంటాయి. అవి దగ్గరగా ఉంటాయి. అంటే మనం దూరంగా స్టాఫ్ని రీచ్ చేసినప్పుడు స్టాఫ్ని చాలా సన్నంగా కనిపిస్తుంది కదా, సో అది సరిపోయేంత అలాగా అంటే మన రేంజింగ్ రాడ్ అయినా సరే మనకు అందులో కరెక్ట్గా సరిపోయేంత 2 వెర్టికల్ హెయిర్స్ అయితే ఉంటాయి. సో ఆ మధ్యలో మనకి కరెక్ట్గా అది మనం పర్ఫెక్ట్గా అలా మధ్యలో పెట్టినట్టు సరిపోవాలని చెప్పేసి చెప్తున్నాడు. సో అప్పుడు మనం అవతల వ్యక్తికి మనం డైరెక్షన్ ఇస్తే అనుకో ఏమవుతుంది, తను వెర్టికల్గా చేసేటప్పుడు రీడింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా యాక్యురేట్గా అయితే వస్తుంది. 6th వన్ వచ్చేసి టు రెడ్యూస్ ద స్టాఫ్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్ ద లెంత్ ఆఫ్ ది బ్యాక్ సైడ్ అండ్ ఫోర్ సైడ్ షుడ్ సెట్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్. అంటే మనం వాల్యూస్ ఏదైతే రెడ్యూస్ చేస్తున్నామో అంటే మనం లెవెల్స్ తీసుకున్నప్పుడు మనం ఒకవేళ వాల్యూస్ అనేది రెడ్యూస్ చేయొచ్చు ఆర్ యాడ్ చేయొచ్చు. అంటే ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్లో మనం వాటిని ఏదైతే మనం ఎలిమినేట్ చేయాలనుకుంటున్నామో అంటే ఇన్స్ట్రుమెంట్ వల్ల ఎర్రర్స్ వచ్చినాయి, సో మనం వాటిని సెర్చ్ చేయాలంటే ఏం చేయాలి, మ్యాక్సిమం బ్యాక్ సైడ్ ఫోర్ సైడ్ అనేది ఈక్వల్ లెవెల్లో ఉండేలాగా చూసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుందంటే అంటే ఈక్వల్ లెవెల్ అండ్ లెవెల్ అంటే కష్టంగా ఒకటి ఎక్కువ ఉండొచ్చు ఒకటి ఉండొచ్చు, బట్ డిస్టెన్స్ అయితే ఈక్వల్గా ఉండేలా చూసుకుంటే అంటే ఇన్స్ట్రుమెంట్కి బ్యాక్ సైడ్కి ఒక 5 meters ఉందనుకోండి, ఒక 10 meters ఉందనుకోండి, నెక్స్ట్ సేమ్ అదే ఇన్స్ట్రుమెంట్కి ఫోర్ సైడ్కి కూడా అదే 10 meters ఉండేలాగా అయితే చూసుకోండి. అప్పుడు మనకి ఇన్స్ట్రుమెంట్లో వచ్చే ఎర్రర్స్ అనేది మ్యాక్సిమం రెడ్యూస్ అయితే అవుతాయి అని చెప్పేసి చెప్తున్నాడు. నెక్స్ట్ వన్ వచ్చేసి 7th పాయింట్ చూడండి. ద ఇన్స్ట్రుమెంట్ షుడ్ బి సెక్యూర్లీ క్లాంప్డ్ టు ద ట్రైపోడ్. ద ట్రైపోడ్ షుడ్ బి ఫర్మ్లీ సెటప్ ఆన్ ద గ్రౌండ్. అంటే మనం ట్రైపోడ్ అనేది ఫిక్స్ చేసిన తర్వాత దాని మీద మనం క్లాంప్ స్క్రూ ఉంటుంది కదా, సో క్లాంప్ స్క్రూ అనేది పర్ఫెక్ట్గా బిగించామా లేదని చెప్పేసి చూసుకోమంటున్నాను. ట్రైపోడ్ లేకుంటే ఆ స్క్రూస్ని కూడా మీరు పర్ఫెక్ట్గా బిగించారా లేదని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ఇది కూడా ఏం చేయాలంటే ట్రైపోడ్ మీరు ఎప్పుడైనా సరే ఫిక్స్ చేసిన తర్వాత గ్రౌండ్ మీద అంతా పెట్టేసి ట్రైపోడ్ హెడ్ మీద మీరు ఒకసారి చేపెట్టి చూస్తే అది లెవెల్గా ఉందో లేదో తెలిసిపోవచ్చు. అది మళ్ళీ ఎప్పుడైనా చేంజ్ అయితే మీకు ఈజీగా మనకి తెలిసిపోతుంది. ఓకేనా. అంటే 8th వన్ వచ్చేసి ఇక్కడ చూడండి. ద ఇన్స్ట్రుమెంట్ మ్యాన్ షుడ్ నాట్ గ్రిప్ ద ట్రైపోడ్ ఆర్ రెస్ట్ హిజ్ హ్యాండ్స్ ఆన్ ఇట్ వైల్ టేకింగ్ ద రీడింగ్స్. అంటే ఇన్స్ట్రుమెంట్ సెటప్ చేసే వ్యక్తి ఇన్స్ట్రుమెంట్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో షుడ్ నాట్ గ్రిప్ ద ట్రైపోడ్ ఆర్ రెస్ట్ దిస్ హ్యాండ్స్ ఆన్ ఇట్ వైల్ టేకింగ్ ద రీడింగ్స్. అంటే రీడింగ్స్ తీసుకుంటున్నప్పుడు ఇన్స్ట్రుమెంట్ మ్యాన్ అనేది ట్రైపోడ్ మీద ఎటువంటి చేతులు వేయకూడదు, అంటే దాన్ని ఎప్పుడు పట్టుకోకూడదు కదపకూడదు అని చెప్పేసి చెప్తున్నాడు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అంటే అలా కదిపితే ఏమవుతుంది, లెవెల్స్ చేంజ్ అయిపోతాయి. ఓకేనా. యూజ్ ఏ బేస్ ప్లేట్ బిలో ద ఫుట్ ఆఫ్ ద స్క్రూ ఫర్ చేంజ్ పాయింట్స్. యూజ్ ద గ్రౌండ్ ఇట్స్ సాఫ్ట్. అంటే మనకి ట్రైపోడ్ మీద ఒక పైన క్యాప్ లాగా ఉంటుంది, సో అటువంటి ప్లేట్స్ కానీ మనకి బేస్ ప్లేట్స్ ఉంటాయి, అవి కానీ మనకు చేంజ్ పాయింట్స్ చేసే దగ్గర కింద దాన్ని యూజ్ చేయమని చెప్తున్నాడు. ఎందుకంటే మన స్టాఫ్ పెట్టినప్పుడైనా ఆర్ ఎటువంటి పాయింట్ అనేది కదలకుండా ఉంచుకోవాలనుకున్నా బేస్ ప్లేట్స్ యూజ్ చేసుకుని దాని మీద మనం స్టాఫ్ అనేది పెట్టుకుని రీడింగ్ తీసుకున్నట్టయితే చేంజ్ చేసినప్పుడు మనకి ఆ స్టాఫ్ అనేది మనం మార్చుకొని ఉండొచ్చు. అంటే ఇన్స్ట్రుమెంట్ని ఆ బేస్ ప్లేట్ మీద చేంజ్ చేసి ఆ బేస్ ప్లేట్ మనకి ట్రైపోడ్ నుంచి కనిపించేలా చెక్ చేసుకుని ఇన్స్ట్రుమెంట్ని అయితే మనం ఫిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి do not drag the staff on the ground. The metal base should not strike a hard surface. అంటే మనకి ప్రతి స్టాఫ్కి కింద ఒక మెటల్ సర్ఫేస్ అయితే ఉంటుంది. సో ఆ మెటల్ బేస్ అనేది మనం ఎప్పుడు గట్టిగా లాగేయడం కానీ అంటే గ్రౌండ్ మీద గట్టిగా ఏడ్చడం కానీ అటువంటి పనులు చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నాడు. దేన్ని గట్టిగా గుద్దకూడదు, సో అది పాడైపోద్దని చెప్తున్నాడు. అంటే మనకి రీడింగ్స్లో
ఆ మెటల్ బేస్ ఏదైతే ఉందో దాని థిక్నెస్ కూడా మనకి స్టాఫ్ రీడింగ్లో కలిపి ఉంటుంది, అంటే 0 దాని కింద నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో 11th పాయింట్ వచ్చేసి రీడ్ ద స్టాఫ్ కరెక్ట్లీ, అంటే మనం రీడింగ్స్ కరెక్ట్గా ఇందాక నుంచి చెప్పుకుంటున్నాం, స్టాఫ్ అనేది కరెక్ట్గా రీడ్ చేయండి. దేర్ షుడ్ నాట్ బి ప్యారలాక్స్, అంటే ఫాక్సింగ్ స్క్రూ అనేది కరెక్ట్గా ఫోకస్ చేయాలి. ఐపీస్ అని చెప్పేసి మనకి అందులో కనిపించే క్రాసెస్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి. అవాయిడ్ ద వెరీ లాంగ్ సైడ్స్, అంటే బాగా ఎక్కువ దూరంగా అయితే సెట్ చేయొద్దు. మీకు సరిగ్గా కనిపించకపోతే ఏం చేయండి, ఇన్స్ట్రుమెంట్ అనేది షిఫ్ట్ చేసుకోండి. బట్ లాంగ్ డిస్టెన్స్లో అయితే మనం ఎప్పుడు తీసుకోకూడదు, ఎందుకంటే ఎర్రర్స్ అయితే వస్తాయి. అవాయిడ్ ఎర్రర్ ఇన్ బుకింగ్ ఏ రీడింగ్ టు ఎన్ష్యూర్ దట్ ద రీడింగ్ ఈజ్ బుక్డ్ కరెక్ట్లీ. ద నార్మల్ ప్రాక్టీస్ ఈజ్ టు రీడ్ బ్యాక్ ద రికార్డెడ్ అబ్జర్వేషన్, అంటే ఇన్స్ట్రుమెంట్ మ్యాన్ అనేది ఇన్స్ట్రుమెంట్లో మనకి రీడింగ్ అనేది అబ్జర్వ్ చేసిన తర్వాత రాసుకునే వ్యక్తి చెప్తారు కదా, అది చెప్పిన వెంటనే రాసుకునే వ్యక్తి రాసిన దాన్ని మళ్ళీ పైకి చదవాలి. చదివితే చెప్తున్న ఇన్స్ట్రుమెంట్ మ్యాన్ ఏం చేస్తాడు, దాన్ని వింటాడు. విని తను రాసింది కరెక్ట్ కదా అనేది మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. సో మళ్ళీ తిరిగి చెప్పుకోండి అని చెప్పేసి వాల్యూని ఒక 2-3 సార్లు అని చెప్తున్నారు. సో అవాయిడ్ ద మిస్టేక్ ఆఫ్ రీడింగ్ ద మీటర్ అండ్ డెసిమీటర్స్ కరెక్ట్లీ, అంటే 1 పాయింట్ తర్వాత, అంటే మనకి పాయింట్ తర్వాత వచ్చే వాల్యూస్ని కరెక్ట్గా రాసుకోండి అని చెప్పేసి చెప్తున్నాడు. టు అవాయిడ్ అన్ఈక్వల్ హీటింగ్ ఆఫ్ ది వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్, ద ఇన్స్ట్రుమెంట్ షుడ్ బి షేడెడ్, అంటే మనకి ఎప్పుడు ఇన్స్ట్రుమెంట్ అనేది నీళ్ళలో పెట్టుకోండి, సో అవి హీట్ అవ్వకుండా ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నాడు. ఇన్ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ మెన్ షుడ్ బి టోల్డ్ టు ఎక్సర్సైజ్ కేర్ ఇన్ హోల్డింగ్ ద స్టాఫ్ వెర్టికల్లీ అండ్, అంటే ఇప్పుడు ఎప్పుడైనా మనకి స్టాఫ్ పట్టుకునే వ్యక్తికి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు, ఎందుకంటే అది మనకి వెర్టికల్గా అయితే పట్టుకోవాలి, లేదంటే రీడింగ్స్ తప్పు వస్తాయి. సో వాళ్ళకి కొంచెం ప్రాక్టీస్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారు, పట్టుకునే వాళ్ళు కూడా వెర్టికల్గా. అంటే ముఖ్యంగా వచ్చేసి ఎక్కడంటే చేంజ్ పాయింట్స్, ఇన్స్ట్రుమెంట్ చేంజ్ చేసే దగ్గర. ఓకేనా, ఇంకెన్నో లేవు, లాస్ట్ 3 పాయింట్స్. An agreed set of conservations or code of signals should be followed by the avoid mistakes due to the lack of communication with staff man located at an inaudible distance. అంటే మనం ఇన్స్ట్రుమెంట్ మ్యాన్కి అంటే ఇన్స్ట్రుమెంట్కి స్టాఫ్కి ఎక్కువ డిస్టెన్స్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇన్స్ట్రుమెంట్ దగ్గర అబ్జర్వ్ చేసే వ్యక్తి మనకి వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తాడు, అంటే నోట్తో చెప్పేయడానికి ఏమవుతుంది, చాలా దూరం ఉందనుకోండి అది వినిపించదు. సో అలాంటిటప్పుడు ఏం చేయాలంటే మనకి సర్వింగ్లో అబ్జర్వ్ చేసే వ్యక్తికి అండ్ స్టాఫ్ దగ్గర నుంచున్న వ్యక్తికి మనం చెప్పుకోవడానికి, అంటే సైకిల్ చేసుకోవడానికి చెప్పుకోవడానికి అనమాట, ఇంకా ఈజీగా చెప్పాలంటే మోగ బాక్స్ లాగా. సో అలాగా కొన్ని సింబల్స్ అయితే ఉంటాయి, సో అవి మీరు చేసుకుంటూ అవతల వాళ్ళకి కమ్యూనికేట్ అయితే చేయాలి. ఎందుకంటే స్టాఫ్ మనకి బాగా లెఫ్ట్కి అయిపోయింది అనుకోండి, మనకి చేయి చూపించి కొద్దిగా రైట్కి రండి అని చెప్పేసి అలా చెప్తూ ఉంటే వాళ్ళు కొంచెం కమ్యూనికేషన్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు అంతలాగైతే ఎవరు చేయట్లేదు, అవతల దూరంగా ఉన్న వ్యక్తికి ఫోన్ కొడుతున్నాడు అంతే, ఫోన్ లిఫ్ట్ చేయడం, ఫోన్లో చెప్పుకుంటాం, నువ్వు కొద్దిగా పక్క జరిగి ఇటు జరిగి అని చెప్పేసి చేసుకుంటున్నారు. సో అదైతే బెటర్ ఆప్షన్. నెక్స్ట్ ఉన్న వచ్చేసి ఇన్స్ట్రుమెంట్ స్టేషన్స్ షుడ్ బి సెలెక్టెడ్ దట్ సచ్ మచ్ గ్రౌండ్ యాజ్ పాసిబుల్ ఈజ్ కవర్డ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ దెమ్, అంటే మనం ఇన్స్ట్రుమెంట్ స్టేషన్ అనేది ఫిక్స్ చేయకముందు పెట్టిన తర్వాత ప్రతి పాయింట్ అది కవర్ చేసేలా ఉండాలి. అంటే ఒక ఏరియాకి వెళ్ళారు, ఇన్స్ట్రుమెంట్ పెట్టారు, అందులో అన్ని పాయింట్స్ని మ్యాక్సిమం ఎంత వీలైతే అంతవరకు కవర్ అయ్యేలాగా ఇన్స్ట్రుమెంట్ అనేది పొజిషన్ అనేది చూసుకుని ఆ తర్వాత ఫిక్స్ చేసుకోండి. ఇంకా తప్పదు షిఫ్ట్ చేయాల్సి వస్తే అప్పుడు తర్వాత షిఫ్ట్ చేసుకోండి. అండ్ లాస్ట్ పాయింట్ 18th పాయింట్ చూడండి. 18th పాయింట్లో ఏముందంటే వెన్ ద యాక్యురసీ డిజైర్డ్ ఈజ్ నాట్ హై వైల్ కమింగ్ అక్రాస్ ప్రాబ్లమ్స్ ఇన్ లెవెలింగ్ సూటబుల్ మెథడ్స్ మే బీ ఎంప్లాయిడ్. 18th పాయింట్లో ఏం చెప్తున్నాడంటే మనకి ఇన్స్ట్రుమెంట్ అనేది ఆపరేట్ చేస్తున్నప్పుడు లెవెల్స్ తీసుకున్నప్పుడు మధ్యలో మనకి ఏదైనా ఒక అబ్స్టికల్స్ వచ్చినప్పుడు కానీ, సో అలాంటిటప్పుడు మనకి ఏంటంటే లెవెలింగ్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం వాటిని దాటుకుని ఆ ప్రాబ్లమ్స్ దాటుకుని మనం ఏదైనా చేయాలంటే అంటే లెవెల్స్ తీసుకోవడానికి ప్రయత్నించాలంటే పిచ్చి పిచ్చి ఆశాలు వేయండి అని చెప్తున్నాడు అనమాట. అంటే దానివల్ల ఏమవుతుంది, మనకి చాలా చేసిన పని అంతా వృధా అయిపోద్ది. ఓకేనా, అప్పుడు ఏం చేయాలంటున్నాడంటే వాడు మనకి కొన్ని పర్టికులర్ మెథడ్స్ ఉన్నాయి, అవి కూడా నేను సెపరేట్ వీడియో అయితే చేశాను. సో చూడకపోతే చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో అవి ఏంటంటే అబ్స్టికల్స్ వచ్చినప్పుడు మన స్టాఫ్ రీడింగ్స్ అనేది ఎలా తీసుకోవాలంటే మనకి కొంచెం ట్రయాంగిల్ మెథడ్స్ అని ఉంటాయి చాలా వరకు. సో ఆ మెథడ్స్ని యూజ్ చేసి అంటే ఆ లెవెల్స్ అనేది తీసుకోలేదు. సో ఆ వీడియో చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుద్ది. సో ఈ 18th పాయింట్లో వాడు ఏం చెప్తున్నాడని చెప్పేసి, సో ఆ మెథడ్స్ని అయితే ఫాలో అవ్వండి అయితే చెప్తున్నాడు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూసినట్టయితే ఈ వీడియోని సో వెంటనే సబ్స్క్రైబ్ బటన్ అయితే కొట్టండి గైస్, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో ఏదైతే పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది.